నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సైకాలజిస్ట్ మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని లేకపోతే కొత్త కారు కానీ ఇట్లా ఏదైనా ఆ రోజును స్టార్ట్ చేయాలని లేదా కొనాలని అనుకుంటూ ఉంటారు మ్యామ్. అసలు ఆ రోజుకున్న సిగ్నిఫికెన్స్ ఏంటి, ఒకసారి క్లియారిటీ ఇస్తారా? తప్పకుండా. చూడండి, అక్షయ తృతీయ అంటే అక్షయ అనే పేరులోనే ఉంది కదా, అక్షయంగా కలిసి రావడం, లేకపోతే ఇన్ఫైనైట్ టైమ్స్ కలిసి రావడం. తృతీయ మూడో తిథి, మనం తృతీయ తిథి రోజు చేసుకుంటాం, తదియ రోజు చేసుకుంటాం. అక్షయ తృతీయ రోజు మనం చేసినా సరే, ఏదైనా సరే అది మల్టిప్లికేషన్ బై 3 అవుతుందని, అందుకని అక్షయ తృతీయగా చేసుకుంటాం. అంతేకాని ఇదివరి కాలంలో అక్షయ తృతీయ యుగాల నుంచి ఉంది. అప్పట్లో ఈ కొట్లు కానివ్వండి, షాపులు కానివ్వండి, బిజినెస్లు కానివ్వండి ఏమీ లేవు. ఓకే. అటువంటప్పుడు బంగారం ఎక్కడికి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు జనం. అదే కదా, అప్పట్లో అక్షయ తృతీయ పనికి రాలేదా? సో ఆ రకంగా ఆ రోజు కనుక చూసుకున్నట్లయితే చేసే పూజా కార్యక్రమాలు కానివ్వండి, దాన ధర్మాలు కార్యక్రమాలు కానివ్వండి, అటువంటివి కూడా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్కి మనం కనుక చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ మోర్ బెటర్. అంటే ఎక్కువ ఫలితం వస్తుంది అంటారు. ఫలితం వస్తుంది అక్షయ తృతీయ రోజు చేసుకున్న రోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు సూర్య భగవానుడు యొక్క తేజస్సు యొక్క, అంటే జనరల్గా కూడా ఎప్పుడు సన్ బ్రైట్గానే ఉంటారు, అందులో డౌట్ లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఆ రోజు సూర్య భగవానుడికి చేసే పూజలు కానివ్వండి, సూర్య భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ కానివ్వండి అక్షయంగా కూడా లభిస్తాయి. ఆ రోజు చేసే ఏ జపాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, యాగాలు కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, ఎనీథింగ్ విచ్ యూ డూ, మల్టిప్లికేషన్ బై 3. సో మంచి చేయటానికి అక్షయ తృతీయని మనం ఒక శుభ తిథిగా పరిగణించుకుని మనం ఆ తిథిని కనుక మనం చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం గోల్డో, ఇల్లో, ఏదైనా రిజిస్ట్రేషనో ఆశకి తప్పులేదు, పెట్టుకోవచ్చు. శుభదినంగా పరిగణించి మనం ఏదన్నా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ రోజు ఏమైనా పెట్టుకుని ముహూర్తాలు పెట్టించుకుని చేసుకునేటట్టయితే ఆ రోజు చేసినవి మళ్ళీ 3 times చేస్తాము అని కాదు. అంటే మనం చేసే పుణ్యకార్యాలు, అండర్లైన్ పుణ్యకార్యాలు మాత్రమే అది 3 times ఎఫెక్ట్ ఇస్తాయి. మన ఇల్లు కొనుక్కోవడం మూలాన జగత్తుకి ఏంటి లేదు కదా, దెర్ ఇస్ నో ఎఫెక్ట్. యూనివర్స్కి ఎటువంటి పాజిటివ్ ఎఫెక్ట్ లేదు. అవును. అలా అని 3 times అది దానికి మనకి ఏదో ఎఫెక్ట్ ఇస్తుంది అనుకోవడం కూడా అది కొంచెం అమాయకత్వం. సో అంతేగాని వేరే ఏం లేదు. పూజలు, పునస్కారాలు, దయాగుణం, ధర్మం, ఏదైనా కూడా దాన ధర్మాలు కానీ మంచి పని కానీ చేస్తే 3 times ఫలితం మనం పొందుతాం. 3 times ఫలితం మనకి పొందుతాం. అండ్ ఇంకొకటి, సూర్య భగవానుడి యొక్క పూజ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, అనాదిగా వస్తున్న డిసీజెస్తో ఎవరైనా బాధపడుతున్నా, కొంతమందికి పాపం అంటే పుట్టంగానే కానివ్వండి, లేకపోతే కాస్త చిన్నతనంలో కానివ్వండి, ఫాదర్లీ ఫిగర్ సపోర్ట్ కోల్పోతారు. అది ఏ కారణం చేతనైనా సరే, ఆ ఫాదర్లీ ఫిగర్ సపోర్ట్ కోల్పోయిన వాళ్ళంతా కూడా ఈరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం స్టార్ట్ చేయండి. రాగి లోటాల్లో జస్ట్ వాటర్ వేసి, లేకపోతే కొంచెం పసుపు కలిపి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఆదిత్య హృదయం చదవడం మొదలు పెట్టండి. తర్వాత అంటే ఇవన్నీ ఏంటంటే మన పూర్వజన్మ లోపాలు ఏవైతే మన వేటిలతో అయితే వచ్చామో అవన్నీ శుద్ధి అయిపోవాలి. క్లోజింగ్ బ్యాలెన్స్ క్లీన్గా అయిపోవాలి. మళ్ళీ అక్కడ టు బీ కంటిన్యూడ్ ఉండకూడదు. సినిమాల్లో లాస్ట్లో రాసినట్టు అసలు ఫ్రెష్ అకౌంట్ మొదలైపోవాలి వచ్చే జన్మకి. ఆ ఫ్రెష్ అకౌంట్ మొదలు పెట్టాలి అని అంటే ఇక్కడ మనకి ఈ పూర్వజన్మ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా తీరిపోవాలి. చదువు, విద్య, ఉద్యోగం, లేకపోతే ఈ ఫాదర్లీ సపోర్ట్ కానివ్వండి, బాసులు, అడ్మినిస్ట్రేషన్, డిసీజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా తీరిపోతాయి ఈ సూర్య భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్తో. ఆ రోజు చేసుకునే ఏ పూజా కార్యక్రమాలైనా బాగుంటాయి. ఇవి కాకుండా మన ఆనందం కోసం ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కానీ ఆ రోజు కొనుక్కున్నవి 3 times ఎక్స్ట్రా అయిపోతాయి, అవే గుడ్లు పెట్టేస్తాయి లాకర్లో. 100% ఫాల్స్. మంచి విషయాలు అయితే కనుక డబుల్ అవుతాయి అంటారు. ఎగ్జాక్ట్లీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.